ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. చాణక్యుల వారు నీతి శాస్త్రాన్ని బోధిస్తూ ఈ వర్గం వాళ్ళు ఇలా ఉండాలి, ఈ వర్గం వాళ్ళు ఇలా ఉండాలి అని మాత్రమే కాకుండా సార్వజనీనమైనటువంటి అందరికీ ఉపయోగకరమైనటువంటి అనేకమైన విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. దాంట్లో రుణకర్త పితా శత్రు, రుణకర్తా పితా శత్రుః, మాతా చ వ్యభిచారిణి, మాతా చ వ్యభిచారిణి, భార్యా రూపవతి శత్రు, భార్యా రూపవతి శత్రుః, పుత్రః శత్రురపండితః. పుత్రః శత్రురపండితః. మనం మొదటే అనుకున్నట్టు ఏ ఏ కాలంలో ఏ ఏ రకాలైనటువంటి భావనలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటివే చెబుతూ ఉంటారు. మనం ఇప్పటికీ ఏం అవసరమో దాన్ని తీసుకోవాలి, మిగిలింది వదిలేయాలనేది మనం ముందే అనుకున్నాం. రుణకర్త పితా శత్రు. రుణకర్త అంటే రుణం చేసినటువంటి, అప్పు చేసినటువంటి తండ్రి శత్రువు అని చెప్పాను. తండ్రి ఎందుకు అప్పు చేశాడు? కుటుంబం కోసమే చేశాడా? తన విలాసాల కోసం చేశాడా? కొని వీడిని చదివించడం కోసం చేశాడా? ఇవన్నీ మనం కన్సిడరేషన్లే తీసుకోవాలి. ఇవన్నీ తీసుకోకుండా మా నాన్న నాకు అప్పు పెట్టి చనిపోయాడు అని అంటే ఆస్తి కూడా పెట్టుంటాడు కదా, దాని గురించి మాట్లాడరు. అది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఏమంటున్నా అంటే రుణకర్త పితాశత్రు అని అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నువ్వు పిల్లవాడికి ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అప్పు మాత్రం పెట్టుకో అనే ఒక సూచన ఉంది. అంటే విధి లేని పరిస్థితుల్లో తప్ప అప్పు చేయొద్దు అని. మాతాచ వ్యభిచారిణి, సరే అది మనం వ్యాఖ్యానించాల్సినటువంటి అంశం కాదు. భార్య రూపవతి శత్రువు అని చెప్పాను. రూపవతి అయినటువంటి భార్య శత్రువు అని చెప్పన్నాడు. సరే, అది భర్త పంచేటువంటి ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది అంతా. దాన్ని కూడా మనం వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం లేదు. అది సార్వజనీనం కాదు, అందరూ అట్లా ఉండాలనేమీ లేదు, ఉండకూడదని లేదు, ఎప్పుడైనా ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి జరిగితే దాన్ని ఎప్పుడు మనం సార్వజనీనం సార్వకాలికం చేసేకూడదు. కానీ నాలుగోది మాత్రం ఇంపార్టెంట్, పుత్ర శత్రుర్ అపండిత అని. పాండిత్యం లేనటువంటి కుమారుడు మాత్రం శత్రువే. ఎందుకు? తండ్రి యొక్క కీర్తి ప్రతిష్టలు ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రతిభ కంటే కూడా వాళ్ళ బిడ్డల యొక్క సామర్థ్యం మీద కూడా ఆధారపడి ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. తండ్రికి కీర్తి ఎలా వస్తుంది అంటే అప్పటి వరకు ఆయన ఏమీ కీర్తి లేనటువంటి వాడు అనుకున్నాం. ఆ గ్రామంలో అతనికి గొప్పతనం ఎట్లా వస్తుందంటే ఆయన కొడుకు
ఈయన కొడుకు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, ఈయన కొడుకు అమెరికాలో ఉన్నాడండి, ఈయన కొడుకు గొప్ప ఇంజనీర్ అండి, ఈయన కొడుకు కలెక్టర్ అండి. ఇప్పుడు తండ్రికి గౌరవం వచ్చిందా లేదా? వచ్చింది. అదే కొడుకు అయోగ్యుడు అనుకున్నాం, పాండిత్యం లే, ఈయన అందరికీ మాటలు చెప్తాడు కానీ ఈయన కొడుకు మాత్రం ఇట్లాంటి వాడని అంటారు. ఇది సర్వత్రా ఉన్నటువంటిది. అందుకని ఏం చేయాలా, ఇక్కడ ఏం చెప్పారంటే బిడ్డల చదువు విషయంలో శ్రద్ధ తీసుకోవాలి తల్లిదండ్రులు అనేది ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం. కానీ బిడ్డల యొక్క చదువును జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నీ కొడుకును నీకు అసెట్ గా తయారు చేసుకోవాలి కానీ ఎనిమిగా తయారు చేసుకోకూడదు. బిడ్డలు సంపద కదా, బిడ్డలు సంపదగా మారాలి అంటే ఏం చేయాలి అంటే వాళ్ళు యోగ్యులుగా తయారు కావాలి. వాళ్ళు యోగ్యులుగా తయారైతే అప్పుడు బిడ్డల ద్వారా సంపద వస్తుంది. అట్లా లేకపోతే వాళ్ళ ద్వారానే దుఃఖం వస్తుంది అని చెప్పాను. ఇది వరకు కూడా బిడ్డల్ని ఎలా పెంచాలనేటువంటి విషయాలు చెప్పాడు కాబట్టి తర్వాత శ్లోకానికి వెళ్దాం మనం. లుబ్ధమర్తేన గృహీయాత్ లుబ్ధమర్థేన గృహ్ణీయాత్ స్తబ్ధమంజలి కర్మణ స్తబ్ధమంజలికర్మణ మూర్ఖం ఛందోనువృత్యా చ మూర్ఖం ఛందోనువృత్యా చ యథార్థత్వేన పండితం. యథార్థత్వేన పండితం. గృహీయాత్ అంటే లోబరుచుకోవడం, నా అధీనంలోకి తెచ్చుకోవడం. అంటే అధీనంలోకి తెచ్చుకోవడం అంటే మన కోసం అవతల వాళ్ళు పనిచేసేటట్టు చేసుకోవడం, మనం చెప్పిన మాటలు వాళ్ళు వినేటట్టు చేసుకోవడం, ఇది అంతే, ఇంకేం లేదు. వాళ్ళని వశపరుచుకోవడం, వశీకరణ విద్యలు ఇట్లాంటివి కాదు. లుబ్ధం, లుబ్ధుడు అంటే లోభి. లోభి వాడు ఎప్పుడు ఎవరికి లొంగడు. కారణం ఏమిటంటే ఎవరి దగ్గరికి పోయినా వాడు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు, ఎవరితో కలవడు. మాటలు కావాలంటే మాట్లాడుకుందాం, డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాడి కోసమే వాడు ఖర్చు పెట్టుకోడు, ఇతరుల కోసం ఎట్లా ఖర్చు పెడతాడు? ఉత్తమ దాత ఎవరు అంటే లోభి ఉత్తమ దాత అని చెప్పి అన్నాడు. ఎందుకు అంటే వాడు బ్రతికినంత కాలం తినకుండా జాగ్రత్తగా దాచిపెట్టి చనిపోయినప్పుడు అంతా ఒకేసారి ఇచ్చి చెల్లిపోతాడు. వాడికి మించిన దాత ఎవరు ఉంటారు? అందుకని మిగతా దాత అనుకో, వాడు తినగా వాడికి సరిపోగా మిగిలినటువంటి దాంట్లో ఎంతో కొంత దానం చేస్తాడు. కానీ లోభి తినకుండా దాచిపెట్టుకోనుండి మొత్తాన్ని దానం చేసేసి పోతాడు. ఇప్పుడు ఈ లోభిని నువ్వు వశపరుచుకోవాలంటే, అతడు నువ్వు చెప్పినట్టు వినాలంటే ఎట్లా వశపరుచుకుంటావంటే, అతని బలహీనత ఏమిటి? అతని బలహీనత ధనం. అందువల్ల అర్థేన లుబ్ధం, ధనంతోనే వాడిని వశపరుచుకోవాలి. అంటే ధనంతో అంటే అర్థం ఏంటి? వాడికి నువ్వు డబ్బు ఇవ్వాలి. వాడు ఎప్పుడు నీకు వశపడతాడు అంటే, భోంచేద్దాం రా అని చెప్పి పిలిచావు, ఎందుకు? వద్దులే అని చెప్పి అన్నాడు. లేదు, నేనున్నాను కదా, నీకెందుకు, నేను డబ్బులు పెడతాను, నువ్వు రా అని చెప్పి పిలుచుకుపోయినావు. భోజనం పెట్టించావు, డబ్బులు నువ్వు పెట్టావు. సినిమా పిలుచుకెళ్ళావు, టికెట్లు నువ్వు కొనిపించావు, ఇంకేదో స్వీట్లు తీసి ఇచ్చావు. ఇప్పుడు ఇంకా నీ మాట వింటాడు. ఎందుకు అంటే నీతో వస్తే అతను డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి. లోభి అయినటువంటి వాడిని
ధనం చేత వశపరుచుకోవాలి. తర్వాత స్తబ్దం అంజలి కర్మణ. స్తబ్దుడు ఒకడు ఉంటాడు, అంటే గర్వం కలిగినటువంటి వాడు ఒకడు ఉంటాడు, అహంకారం కలిగినటువంటి వాడు. వాడిని ఎట్లా వశపరుచుకుంటావు? వాడు ఎవడ మాట వినడం. ఏ వాడు ఎవరిని లెక్క చేయడు. అందుకని నువ్వేం చేయాలంటే వాడికంటే ముందు నువ్వు నమస్కారం చేసేయాలి. వాడు మిగతా వాళ్ళ దగ్గర అంతా గర్వాన్ని చూపిస్తాడు, కానీ వాడికి నమస్కారం చేసినటువంటి వాడి దగ్గర ఇతను మంచివాడు అని చెప్పి నీ దగ్గర గర్వం చూపించడు. అంటే వాడు నీకు అదుపులో ఉంటాడు. అట్లీస్ట్ వాడి వల్ల లాభం లేకపోయినా నష్టమైతే జరగదు. వాడు నీ గురించి నెగిటివ్గా చెప్పడం, నిన్ను తోలనాడడం, నిన్ను మిగతా వాళ్ళలాగా తక్కువ చేసి మాట్లాడడం, అది మనకు కావాల్సింది. అందువల్ల స్తబ్దం అంజలి కర్మణ. ఇక మూర్ఖుడు ఉన్నాడు. మూర్ఖం చందోను వృత్యాచ. మూర్ఖుడు అంటేనే డెఫినేషన్ ఏంది? వాడికి తెలియదు, ఎవరన్నా చెప్తే వినటం. వాడిని కూడా వశపరుచుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనుకో, అప్పుడేం చేయాలా? వాని మనస్సును అనుసరించి, వాడి చందో అనువృత్య, వాడి చందం, వాడి పద్ధతి ఏముందో దాన్ని అనుసరించి వెళ్ళడం. వాడు ఏ పద్ధతిలో పోతా అంటే ఆ పద్ధతిలో వెళ్తాం మనం, అంతే. వేరే మార్గం లేదు. వాడికి వ్యతిరేకంగా చెప్పినామో వాడు ఒప్పుకోడు. వాడి అహంకారం దెబ్బతింటది. వాడు ఈగో దెబ్బతినిందంటే వాడు నిన్ను పక్కకు తరిమేస్తాడు. వాంతో కావాలి అని అనుకున్నప్పుడు ఇదంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే, నీకు లుబ్ధునితో పని ఉంటే, నీకు గర్వితునితో పని ఉంటే, నీకు మూర్ఖునితో పని ఉంటే ఈ పద్ధతిలో వెళ్ళు అని. పని లేదనుకో, బెటర్ టు స్టే ఫార్ అవే ఫ్రమ్ దెమ్. ఎంత దూరంలో ఉండగలిగితే అంత మంచిది వాళ్ళకి. మరియు యథార్థత్వేన పండితం. పండితుని దగ్గర ఈ వేషాలు ఏవి వేయకూడదు. వాడి దగ్గర యథార్థంగా ఉండాలి, సత్య భాషణంతో ఉండాలి, నిజం చెప్పాలి. యథార్థం అంటే యథార్థం, ఉన్నది ఉన్నట్టు అని, సత్యం. సత్యంతో పండితుణ్ణి లోపరుచుకోవచ్చు. అట్లా కాదు, నువ్వు లేనిపోనివన్నీ చెప్తాన్నావు, ఉన్నదాన్ని వెయ్యింతలు చేసి చెప్తాన్నావు అంటే వాడికి అర్థం అవుతుంది పండితుడికి. పండితుడు అంటేనే అర్థం ఏంటంటే పరేంగిత జ్ఞానం కలిగినటువంటి వాడు అని. నువ్వు 4 మాటలు మాట్లాడేవా అంటే నీ మాటలను బట్టి నువ్వు ఎలాంటి స్వభావం కలిగిన వాడో అవతల వాడికి అర్థమైపోతుంది. వాడినే పండితుడు అంటారు. అందువల్ల వాడి దగ్గర లేనిపోనివన్నీ చెప్పొద్దు, ఉన్నవి చెప్పు. ఉన్నవి చెప్పాయే, ఇది నా పరిస్థితి అని చెప్పు. అప్పుడు వాడు నీకు వశపడతాడు. కాబట్టి లోకంలో ఎన్ని రకాల మనుషులు చెప్పాడు? 4 రకాల మనుషులు చెప్పాడు. లుబ్ధులు, గర్వితులు, మూర్ఖులు, పండితులు. దీంట్లో మనకు కావాల్సింది పండితులు. మిగిలినటువంటి వాళ్ళతో పనే ఉంది మనకు అని అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు. వ్యవహారం నడగాలంటే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కడూ అవసరమే. ఎవరితో ఎప్పుడు ఏ పని వస్తుందో తెలియదు, ఎవరి ద్వారా ఏ పని జరుగుతుందో తెలియదు మనకు. అందుకని అందరితో మంచిగా ఉండాలి అనేది ఇక్కడ చాణక్యుల వారి యొక్క నీతి. నువ్వు అందరితో మంచిగా ఉండు, ఎవరితో ఎలా ఉండాలో తెలుసుకొని ఉండు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఒక్కొక్కటి మానసిక స్థాయి ఒక్కో రకంగా ఉండేటప్పుడు, నేను అందరినీ సమానంగా చూస్తాను, సమదృష్టితో ఉంటాను. సమదృష్టితో ఉండడం అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో సాధ్యం అవుతుంది. లౌకిక ప్రపంచంలో నువ్వు వ్యవహారం నడిపేటప్పుడు సమదృష్టితో ఉండడం కుదరదు.
నీ పైన పనిచేసేవాడితో నీ కింద పనిచేసేవాడితో సమానంగా ఎట్లుంటావు? నీ పైన పనిచేసేవాడితో సమానం అని అనుకున్నావు అనుకో, వాడు నిన్ను తీసేస్తాడు. నీ కింద పనిచేసేవాడు నీకు సమానం అని చెప్పి అనుకున్నావు అనుకో, వాడు పనిచేయడు. అందువల్ల కుక్క వేషం వేసినప్పుడు మొరగాలి. నువ్వు ఏ పని చేస్తాడో దానికి అనుకూలమైనటువంటి విధి విధానాల్ని నువ్వు అనుసరించాలి. నీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఉంటే అవి వేరు. అవి పనిచేసే చోట అప్లై చేయకూడదు. పనిచేసే చోట అప్లై చేయకూడదు. ఒకడు స్వీట్ షాప్ లో పనిచేస్తాడు. వాడికి లడ్డూలు అంటే ఇష్టం. ఆ స్వీట్ షాప్ యజమాని ఆ రోజు 3 కేజీల లడ్డు తయారు చేయించాడు. 3 కేజీల లడ్డు తయారు చేయించాడు, ఎత్తుకొని వచ్చి షాప్ లో పెట్టింది. ఈ స్వీట్ షాప్ లో పనిచేసేవాడికి లడ్డూలు ఇష్టం కాబట్టి వాడు లడ్డు ఎదురుగా ఉంది కాబట్టి తీసుకొని తినడం మొదలు పెట్టాడు. మధ్యాహ్నం 3 కేజీల బేరం వచ్చింది. 3 కేజీల లడ్డు కావాలని ఎవరో వచ్చారు. ఇప్పుడు తూకం వేస్తే 1/2 కేజీ తక్కువ ఉంది. షాపులో పెట్టేటప్పుడు 3 కేజీలు పెట్టాడు, 1/2 కేజీ తక్కువ ఉంది. అడిగాడు, ఏమైంది ఇది? నాకు చాలా ఇష్టం అండి లడ్డు అంటే, అందుకని నేను తిన్నాను అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వాడిని ఉద్యోగంలో పెట్టుకుంటాడా? పెట్టుకోడు. నీకు ఇష్టమైతే ఏం చేయాల నువ్వు? నీకు వచ్చే జీతంలో నుంచి నువ్వు దాన్ని కొనుక్కొని నువ్వు తినాలి. ఇక్కడ నీ ఎదురుగా ఉన్నా అది నీది కాదు. నువ్వు దాన్ని అమ్మడానికి ఉన్నావే తప్ప దాన్ని తినడానికి లేదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. అది గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఎవరితో మనం ఎలా ఉండాలనే తెలుస్తుంది. అందుకని ఎవరితో ఎలా ఉండాలో తెలియకపోతే ఇబ్బంది పడతామనే ఉద్దేశంతో ఒక లుబ్ధుడు, ఒకడు గర్వితుడు, ఒకడు మూర్ఖుడు, ఇంకోడు పండితుడు, ఇన్ని కేటగిరీలు సమాజంలో ఉంటాయి. అన్ని కేటగిరీల వాళ్ళతో నువ్వు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే జీవితం అనేది నేను ఫలానా వాళ్ళతోనే ఉంటానంటే సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకని నువ్వు ఎవరితో ఉండేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్తూ ఇక్కడ మనం ఏం చెప్తున్నాడు? అవతల వాడిని బలహీనతను నువ్వు బలంగా మార్చుకోమని చెప్తున్నాడు. లోబికి బలహీనత ఏంటి? ధనం. ఆ ధనాన్ని ఇచ్చి నువ్వు బలవంతుడు కావాలి వాని దగ్గర. గర్వం ఉన్నటువంటి వాడికి బలహీనత ఏమిటి? అహంకారం. నువ్వు నమస్కారం చేసి వాడికి లొంగినట్టు అయిపోతావు. వాడు వాడి ఈగో సాటిస్ఫై అవుతుంది. వాడు మావాడే అంట. వాడు నీకోసం ఏమైనా చేస్తాడు మళ్ళీ కావాలంటే. అవతల ఎంత వాడు ఉన్నా వాడిని ఎదిరిస్తాడు. కారణం ఏంటంటే వాడి ఈగో సాటిస్ఫై అయింది కాబట్టి. అట్లాగే మూర్ఖుడు ఉన్నాడు. వాడు కూడా ఏ పనైనా చేస్తాడు నీకోసం నువ్వు నచ్చితే. నువ్వు ఎప్పుడు నచ్చుతావంటే వాడు ఏం చెప్పినా నువ్వు దానికి వ్యతిరేకంగా చెప్పకూడదు. దీంట్లో ప్రమాదం కూడా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు లోబికి డబ్బు ఖర్చు పెట్టావంటే అది తిరిగి రాదు. ఎందుకంటే వాడి గుణం ఏంది? వాడి తిరిగి ఇచ్చే గుణం కాదు. నువ్వు ఈ రోజు వాడికి భోజనం పెట్టావు, సినిమా టికెట్ తీయించావు. రేపో ఎల్లుండో మళ్ళీ సినిమాకు పోయినప్పుడు మళ్ళీ వాడు ఏమన్నా ఇస్తాడా? వాడేమి ఇవ్వడం. ఇట్లా పెడతానే ఉంటావు. ఇది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. వాడితో స్నేహం చేసినావంటే నీకు ఖర్చు అవుతూనే ఉంటుంది. అట్లాగే గర్వం ఉండేవాడు, వాడు నీకంటే చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, చదువు రానోడు కావచ్చు, నీకు పిహెచ్డి ఉండొచ్చు, వాడు బీటెక్ ఏదో ఉండొచ్చు. వాడికి నమస్కారం ఒకసారి పెట్టేసిన తర్వాత ఇంక నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. వాడితో ప్రమాదం కూడా ఉంటుంది. ఏం ప్రమాదం? వాడు నిన్ను లెక్క చేయడు. అందరినీ లెక్క చేయనట్టే నిన్ను కూడా లెక్క చేయడు.
కాకపోతే నిన్ను తోలనాడు. అట్లాగే మూర్ఖులతో నువ్వు కలిసి ఉన్నావంటే నువ్వు నేర్చుకునేది ఏముంది? వాడు చేసేటువంటి చెడు పనుల్లో నీకు కూడా భాగస్వామ్యం వచ్చేస్తుంది. అంటే వాళ్ళని ఎలా వాడుకోవాలి అంటే నీ అవసరానికి మాత్రమే, లోభితో నీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వానికి గిఫ్ట్ ఇవ్వాల. అవసరం లేనప్పుడు కూడా గిఫ్ట్ ఇస్తావన్నా అంటే ఇస్తూనే ఉంటావు. మూర్ఖుని అనుసరించిపోతూ ఉన్నావు అని అంటే కొన్నాళ్ళకు నువ్వు కూడా, నీది కూడా మూర్ఖుని దారి అయిపోయిందంటే నువ్వు కూడా మూర్ఖుడే కదా లెక్క. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల పండితులతో సహవాసం చేయాలి అనేది ఇన్నర్ మీనింగ్. తర్వాత వరం నరాజ్యం వరం నారాజ్యం నకురాజరాజ్యం న కురాజరాజ్యం వరం నమిత్రం వరం న మిత్రం నకుమిత్రమిత్రం న కుమిత్రమిత్రం వరం న శిష్యో వరం న శిష్యో నకుశిష్య శిష్యో న కుశిష్య శిష్యో వరం న దార వరం న దార నకుదార దార. న కుదార దారః. వరం న రాజ్యం నా కుజరాజరాజ్యం. నువ్వు ఏ రాజ్యంలో ఉండడం శ్రేష్టం? వరం అంటే శ్రేష్టం అని. అంటే కురాజ రాజ్యం, చెడ్డరాజున్నటువంటి రాజ్యంలో కంటే రాజే లేనటువంటి రాజ్యంలో ఉండడం మంచిది. ఓ దుర్మార్గుడు పరిపాలించేటువంటి రాజ్యంలో ఉండడం కంటే రాజే లేని రాజ్యంలో ఉండొచ్చు. రాజు లేనటువంటి రాజ్యం అస్తవ్యస్తంగా ఉంటుంది, ఆర్డర్ ఉండదు, సేఫ్టీ ఉండదు. అదే మేలు అంటాడు ఒక చెడ్డ రాజు పరిపాలన చేసే రాజ్యం కంటే. ఎందుకంటే వీడు చెడ్డవాడైతే బయట నుంచి ప్రమాదమే, లోపల ప్రమాదమే. రాజు లేదనుకో ఒకటే ప్రమాదం. ఏమిటా ప్రమాదం? లోపల ఉన్నటువంటి వాళ్ళతో ప్రమాదం. ఎవడో ఒకడు వచ్చి ఆక్రమించుకుంటాడు, అప్పుడు యుద్ధం జరగదు. రాజుంటే కదా యుద్ధం చేస్తాడు, రాజే లేదు, యుద్ధం జరగదు. అప్పుడు బయట నుంచి ప్రమాదం ఏమి లేదు, వాడు నేను రాజునని ప్రకటించుకుంటాడు అంతే. లోపల ప్రమాదం ఒకటే ఉంటుంది. కానీ చెడ్డరాజు ఉన్నాడు అనుకో, లోపల బయట రెండు ప్రమాదమే. అది చెప్తున్నాను. వరం న మిత్రం న కుమిత్రమిత్రం. నీకు స్నేహితులు ఎవరూ లేకుండా ఉండడం మంచిది, చెడ్డ స్నేహితుడు ఉండేదానికంటే ఉంటాడు. నీకో స్నేహితుడు ఉంటాడు, వాడు ₹1,00,00,000 లోన్ తీసుకుంటూ నిన్ను షూరిటీ సంతకం పెట్టమంటాడు. స్నేహితుడు కదా అని పెడతావు, వాడు కట్టడు, నీ జీతంలో నుంచి లోన్ కట్ అయిపోతా ఉంటుంది. అట్లాంటి స్నేహితుడు నీకు లేకపోవడమే మంచిది కదా. అట్లా అదే స్నేహితుడు ఏదో చేయకూడని పని చేశాడు, నీ స్నేహితుడు ఆ పని చేశాడంట కదా అనేటువంటి చెడ్డ పేరు వస్తుంది. పైగా ఆంగ్లంలో ఒక సామెత ఉంది, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నేను నువ్వెలాంటి వాడో చెప్తాను అనేసి. ఆ కారణం చేత కూడా స్నేహితులు అనగానే కుమిత్ర చెడ్డవాడితో స్నేహం చేయకూడదు. మనకు స్నేహం చేసేటప్పుడు వాడు మంచివాడా చెడ్డవాడా అని తెలియదు.
కొంతకాలం జర్నీ చేస్తే అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత అయినా వదిలేయాలి, అది విషయం. కొనసాగించద్దు దాని అర్థం. తర్వాత వరం న శిష్యో నాకు శిష్య. ఇక శిష్యుడు, చెడ్డ శిష్యుని కంటే శిష్యులే లేకుండా ఉండడం ఉత్తమం అన్నాడు. ఇక్కడ ఏమిటంటే దాని ఇన్నర్ మీనింగ్, శిష్యుడు అనేవాడు, వానికి ఇంకొక పేరు కూడా ఉంటుంది, ఛాత్రుడు అని. ఛత్రం అంటే గొడుగు. గురువు యొక్క గౌరవాన్ని, గురువు యొక్క విద్యను గొడుగు బట్టి కాపాడేవాడు ఛాత్రుడు. విద్యను కాపాడాలి, గౌరవాన్ని కాపాడాలి, రెండు ఉండాలి. శిష్యుని బాధ్యతలు అవి. గురువు తన ప్రవర్తన చేత గురువు గొప్పతనాన్ని నిలబెట్టాలి, తన ప్రతిభ చేత గురువు సంపాదించినటువంటి విద్యను కాపాడాలి. ఈ రెండు ఎవడైతే చేస్తాడో వాడే అసలైనటువంటి శిష్యుడు. ఇవి చేయనటువంటి సోమరి అయినటువంటి వాడు, క్యారెక్టర్ లేనటువంటి వాడు, అట్లాంటి శిష్యుడు ఉండకపోవడమే మంచిది అని చెప్పాను. అదేవిధంగా భార్య కూడా, చెడ్డ భార్య కంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది అని చెప్పారు. దానికి కంటిన్యూషన్ తర్వాత శ్లోకం చెప్తున్నాడు. దీన్నే ఇంకో రకంగా చెప్తున్నాడు. పురాజరాజ్యేన కుతః ప్రజాసుఖం, పురాజరాజ్యేన కుతః ప్రజాసుఖం, కుమిత్రమిత్రేణ కుతోభినిర్వృతిః, కుమిత్రమిత్రేణ కుతోభినిర్వృతిః, కుదారదారైశ్చ కుదారదారైశ్చ కుతో గృహే రతిః, కుతో గృహే రతిః, కుశిష్యమధ్యాపయతః కుశిష్యమధ్యాపయతః, కుతో యశః. కుతో యశః. కురాజ్యరాజ్యేన కుతః ప్రజాసుఖం. ఎందుకు వరం నరాజ్యం నకురాజ్య రాజ్యం అన్నాడు కదా, దానికి ఎందుకు రాజు లేకుండా ఉండడమే మంచిది, చెడ్డ రాజు ఉండడం కంటే ఎందుకు రాజు లేకుండా ఉండడం మంచిదంటే, కురాజరాజ్యేన చెడ్డరాజు పరిపాలన చేసేటప్పుడు కుతః ప్రజాసుఖం, ప్రజలకు సుఖం ఎక్కడ ఉంటుంది, అందువల్ల వరం నరాజ్యం, దీనికి దానికి కనెక్టివిటీ. ప్రజలకు సుఖం ఉండదు కాబట్టి అట్లాంటి రాజు లేకుండా ఉండడమే మంచిది. అదేవిధంగా కుమిత్రమిత్రేణ కుతోభి నిర్వృతి, చెడ్డవాడైనటువంటి రాజు ఉంటే, చెడ్డవాడైనటువంటి స్నేహితుడుంటే, దుష్టుడుంటే, నిర్వృతి సంతోషం ఆనందం ఎక్కడ ఉంటుంది, కుతః అభినిర్వృతి లేదు, నివృత్తి లేదు, అంటే ఆనందం ఉండదు. ఆనందం లేనటువంటి సందర్భంలో ఆ శిష్యుడు, ఆ మిత్రుడు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి. అదేవిధంగా ఉదారధారైశ్చ కుతో గృహే రతి, రతి అంటే కూడా ఆనందమే. గృహే ఇంటి యందు ఆనందం ఎక్కడ ఉంటుంది, చెడ్డ భార్య ఉన్నప్పుడు లేదు. కుశిష్య శిష్య అధ్యాపయత కుతో యశః, అధ్యాపనం చేసినటువంటి వాడికి అంటే గురువుకి చెడ్డవాణి వల్ల కీర్తి రాదు. అందువల్ల కీర్తి లేనటువంటి శిష్యుడు, కీర్తిని ఇవ్వనటువంటి శిష్యుడు ఉండడం కంటే శిష్యుడు లేకుండా ఉండడం మంచిది. ఆనందం ఇవ్వనటువంటి భార్య ఉండడం కంటే భార్య లేకుండా ఉండడం మంచిది. సంతోషాన్ని ఇవ్వనటువంటి స్నేహితుడు ఉండడం కంటే స్నేహితుడు లేకుండా ఉండడం మంచిది. ప్రజా సుఖాన్ని కలిగించినటువంటి రాజు ఉండడం కంటే ఆ లేకుండా ఉండడమే మంచిది అని చెప్పాడు. దీంట్లో విశేషంగా మనం వ్యాఖ్యానం చేసుకోవాల్సినటువంటి విషయాలేమీ లేవు.
అయితే దీని తర్వాత ఉండేటువంటి శ్లోకాలు ప్రభూత మల్పకార్యం వా అది, ఇంద్రియాణి చ సంయమ్య అది, ప్రత్యుత్థానం అది, గూఢంచ మైథునం దాష్ట్యం, బహ్వాసి స్వల్ప సంతుష్ట, తుశ్రాంతోపి వహేద్భారం. ఇంతవరకు. తర్వాత ఇవి 20 గుణాలు. ఏతాని వింశతి గుణాలని చెప్పి అన్నాడే లాస్ట్ శ్లోకంలో. ఈ 20 గుణాలను మనిషి అలవాటు చేసుకొని ఆచరించాలి. అవన్నీ ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నవి కనుక మనం తర్వాత తరగతిలో ఆ చివరి వరకు, అధ్యాయం చివరి వరకు పూర్తిగా చెప్పుకున్నాం. దానికి ఇంట్రొడక్షన్ చెప్పి వదిలేస్తాను. ఏమిటంటే ఆ శ్లోకం చెప్పి వదులుతాను. సింహాదేకం బకాదేకం శిక్షేత్ చత్వారి కుక్కుటాత్, వాయసాత్ పంచ శిక్షేత షట్సున స్త్రీని గర్దవాత్. సింహాత్ ఏకం, సింహం నుంచి 1, బకాత్ ఏకం, పొంగ నుంచి 1, శిక్షేత్య చత్వారి కుక్కుటాత్, కోడి నుంచి 4, కాకి నుంచి 5, వాయసాత్ పంచ శిక్షేత, షట్సునః కుక్క నుంచి 6, స్త్రీని గర్దబాత్, గాడిద నుంచి 3. శిక్షేత అంటే నేర్చుకోవాలి అని. ఏంటి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని తర్వాత తెలుసుకున్నాం. అంటే మానవుడు ఇతర మానవులను చూసి మాత్రమే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులను చూసి కూడా నేర్చుకోవాలి అనేది తర్వాత చెప్పబోతున్నాడు. అందుకని ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నటువంటి దాంట్లో కుమిత్ర, కుదార, కురాజ, కుశిష్య, ఈ కు అనేది కుచితార్థం, అల్పార్థాన్ని చెప్తుంది. అంటే విశాల భావాలు లేనటువంటి వాళ్ళు అనేటువంటి అర్థంలో చెప్తుంది. చెడ్డవాళ్ళు అనేటువంటి అర్థంలో చెప్తుంది. లోకంలో ఎవరు పుట్టుకతో చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో, వాళ్ళు ఉన్నటువంటి ఆలోచనలో, వాళ్ళు పెరిగినటువంటి స్థితిలో వాళ్ళని అలా మారుస్తాయి. దాన్ని ఒకటేమిటంటే మనం అంగీకరిస్తే మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోతాం. మార్చడానికి ప్రయత్నం చేస్తే మనకు శ్రమ ఉంటుంది. చేతనైతే మార్చే ప్రయత్నం చేయొచ్చు, లేదా వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళ వల్ల ప్రజలకు సుఖం లేదు, మీకు ఆనందం లేదు, సంతోషం ఉండదు, కీర్తి ఉండదు. సుఖ సంతోషాలు ఉండాలి, కీర్తి ఉండాలి. ఇది జీవితానికి పరమార్థం. అవి ఎవరి వల్ల అయితే నీకు కలుగుతాయో వాళ్ళతో కలిసి ఉండడం శ్రేష్టం తప్ప ఎవరి వల్ల అవి నీకు రావో వాళ్ళతో ఉండకూడదు అనే విషయాన్ని మనకు తెలియజేశాడు. దీంట్లో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇప్పుడు అంగీకరిస్తే మార్చితే శ్రమ ఉంటుంది, దూరంగా ఉండడం అనేది అది వ్యక్తిగతంగా సరిపోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ అతని ద్వారా కొంతమంది ఇబ్బంది పడతారు కదా. వ్యవహారికంగా చూస్తే కొంచెం ఎదుటివారు వాళ్ళ వలన ఇబ్బంది పడతారు, అతను ఒంటరితనం అవుతాడు అనే కోణంలో చూస్తే అతనే తెలుసుకుంటాడులే అనేసి వదిలేయడం మంచిదా, కాలానికి వదిలేయడం మంచిదా? ఇక్కడ ఏంటంటే సామాజికంగా మనం ఆలోచన చేసినప్పుడు చెడ్డవాడిని కూడా అట్లే వదిలేయకూడదు. అవును, వానికి కూడా నేర్పించాలి. అయితే మనం మన ప్రయత్నం మనం చేసి ఆ తర్వాత కూడా అతను దాన్ని అందిపుచ్చుకోలేదు అని అంటే అప్పుడు మన దోషం ఏమీ లేదు. కానీ మనం ప్రయత్నం చేయడం తప్పు కాదు. తప్పు. అట్లని ప్రయత్నం చేయాలనే నియమం కూడా లేదు. ఎందుకు ప్రయత్నం చేయాలనే నియమం లేదు అని అంటే
అవతల వాడు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వేమైనా నేర్పించగలుగుతావు. నువ్వు కూర్చుంటే కదా నేను పాఠం చెప్తాను. నువ్వు ఆ, సూర్యుని దగ్గర హనుమంతుడు చదవాలని అనుకున్నాడు. స్కూల్లో సీట్ లేదు ఆయన పాఠం చెప్పే చోట. ఆయన పోతూ ఉంటే ఆయనతో పాటు ఈయన ఈ అభిముఖంగా ఆ సూర్యుని వేడికి ఎదురుగా నిలబడి పాఠం నేర్చుకున్నాడు. సూర్యుడు చెప్పాడు. ఎందుకో అంత శ్రద్ధ ఉంది కాబట్టి. అంటే తెలుసుకోవాలనేటువంటి శ్రద్ధ ఉండేటప్పుడు ఎప్పుడైనా చెప్పొచ్చు, ఎలాగైనా చెప్పొచ్చు. ఆ శ్రద్ధ లేనటువంటి వాడికి ఎలా చెప్పినా వృధానే అయిపోతుంది. అందుకని సామాజికమైనటువంటి స్థితి ఏమిటంటే నువ్వు చెప్పడం. కామన్ గా ఏముంటది, కామన్ స్కూలింగ్ ఒకటి ఉంటది. ప్రతి ఒక్కరికి స్కూలింగ్ జరుగుతుంది కదా. మరి ఎందుకు ఇంతమంది క్రిమినల్స్ తయారవుతున్నారు, ఇంతమంది క్రైమ్ చేస్తున్నారు? అంటే కామన్ గా చెబుతూ ఉన్నటువంటిది అందరికీ కనెక్ట్ కాదు. నువ్వు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి శ్రద్ధగా చెప్పాలి. ఎట్లా చెప్పాలి అంటే వాడి మానసిక స్థితిని గమనించి చెప్పాలి. చెప్పగలిగితే మంచిదే, వాడు కూడా వినగలిగితే మంచిదే. నువ్వు చెప్తావు, వాడు వినలేదు, ఏం చేస్తాం? ఏం చేయదు అది. ఆ, కాలానికి వదిలేయాలా అనేది. అంతే, అంతే, ఇంకేం చేయలేము. కాలానికి వదిలేయడం. వాడికి ఎప్పుడో ఒకనాటికి వాడు బోర్ల పడి మోకాలు దెబ్బ తగిలిన నాటికి తెలుసుకుంటాడు. లేదంటే తెలుసుకోవడం. తెలుసుకునేదేమి తెలుసుకోలే తెలుసుకునేదేమీ లేదు. అది. సరే, కంక్లూడ్ చేద్దాం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.